హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను రైతు కోసం నేను ఈ రోజున మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, నిన్న జంగా కృష్ణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీ సభ్యత్వానికి తర్వాత బీసీ విభాగాల్లో ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేయటం జరిగింది. తదుపరి ఆయన కార్యాచరణ టీడీపీ వైపుగా సాగే విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలియటం జరిగింది. గురజాల నియోజకవర్గంలో బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నాను. ఆయన వెంట కలిసి నడవటానికి కూడా నేను సిద్ధమయ్యాను. ఎందుకు సిద్ధమయ్యాను అన్నదాని గురించి ఈరోజు నేను వివరించదలుచుకున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో సంబంధం లేకుండా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా, రాజకీయాలను దగ్గరగా చూస్తూ గ్రామాల్లో బీసీల్లో కొంతమంది నాయకులుగా ఎదుగుతున్నారు. వారు ఎదిగితే సరిపోతుంది, అందరం రాజకీయాల్లో తిరగలేం కాబట్టి వారు ఎదుగుతూ వారి యొక్క బీసీల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సహకారం అందిస్తారనే ఉద్దేశంతో వారు ఎదుగుదలకి తోడ్పాటును అందిస్తూ ఈ రోజున మేము జీవితాన్ని గడపడం జరిగింది. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యానైతేనేమి, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి అయితేనేమి, ఆ వ్యక్తులు కేవలం వాళ్ళ స్వార్థాలను చూసుకుంటూ ఈ యొక్క సామాజిక వర్గాలు ఎవరైతే వాళ్ళకి ఎదుగుదలకు ఉపయోగపడినాయో వారిని అనగదొక్కుతూ, ఎవరి వల్ల అయితే నాయకత్వం, ఏ నాయకుడి వల్ల అయితే వాళ్ళకి లబ్ధి జరిగిందో ఆ నాయకుడిని కూడా వెన్నుపోటు పొడుస్తూ రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో సామాన్యులు మేము కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే జంగా కృష్ణమూర్తి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థించుతూ ఆయన వెంట నడవటానికి మేము సిద్ధమయ్యాము. ఆయన వైపునే మా ప్రయాణం ఉంటుంది. జంగా వెంట నేను, మరి మీరు ఎటు అన్నది తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలని, ఎస్సీ ఎస్టీలని, మరీ ముఖ్యంగా యాదవులను కూడా నేను కోరుతున్నాను. ఒక్కసారి జంగా గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదం తెలిపాము అని అంటే, దాదాపు 12 సంవత్సరాల పాటు పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి వైసీపీ పార్టీలో అహర్నిశలు పనిచేస్తూ ఆర్థికంగా దెబ్బతిని, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిని 66-70 సంవత్సరాల వయసు వృద్ధాప్యంలోకి చేరినటువంటి వ్యక్తిని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి ఆయన పేరు చెప్పుకొని ఎదిగినటువంటి యాదవ సమాజ వర్గంలో నాయకులు కొంతమంది, స్థానిక శాసనసభ్యులు, వైసీపీ పార్టీ అందరూ కలిసి ఆయనని తీవ్రమైన మానసిక క్షోభపుకి గురి చేస్తూ, ఎప్పటికప్పుడు తీవ్రంగా అవమాన పాలు చేస్తూ, చివరికి ఈ రాజకీయాలు ఎవరి కోసం చేయాలి, రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందేమో అనేటటువంటి నిస్సహాయ స్థితిలోకి నెట్టేసినటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీని వీడి ఆయన తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేయటం అనేది చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నిర్వీర్యం చేస్తూ ఆయన ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ప్రయత్నించినటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీని వీడటం చాలా శుభపరిణామం. అలానే వైసీపీ పార్టీని, అనిల్ కుమార్ యాదవ్ని నేను ఈ వీడియో ముఖంగా 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. మొట్టమొదటిది అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థిగా తీసుకుని వచ్చారు, మంచిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేత, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, రాజకీయ పండితుడు, ఇక్కడ మా ఏరియాలో అందరం పెద్ద ఆయనగా పిలుచుకునేటటువంటి జంగా కృష్ణమూర్తి గారిని కించపరుస్తూ, ఆయనని జీరో స్థాయికి దిగజారుస్తూ, ఆయన స్థానంలో మిమ్మల్ని తీసుకొని ఇక్కడికి పెట్టినటువంటి, ఆయన లేని లోటుని భర్తీ చేసుకోవటం కొరకు మాత్రమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని ఇచ్చి పెట్టినందుకు మేము మీకు సపోర్ట్ చేయాలా అని నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. కృష్ణమూర్తి గారికి సరైన స్థానం కల్పించి, ఒక బీసీని సరైన స్థానం కల్పించి ఇంకొక బీసీకి అవకాశం కల్పించినట్లయితే వైసీపీ పార్టీని ఆదరించేవారమే. కానీ ఒక బీసీ గొంతు కోసి తన స్థానంలో ఇంకో బీసీని తీసుకొచ్చి పెడితే వచ్చిన బీసీని మేము గౌరవించాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక పదవిని అన్న తమ్ముళ్ళు ఇద్దరికి ఇవ్వాలంటే అన్నను చంపేసి తమ్ముడిని సింహాసనం మీద కూర్చోపెట్టడం ఎంత దుర్మార్గమో, అలానే కృష్ణమూర్తి గారి రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసి
అదే ప్లేస్లో మేము అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చాము. నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యాదవులందరూ ఆయనకు సపోర్ట్ పలకండి, లేకపోతే ఇక్కడ ఉన్న బీసీలందరూ ఆయన్ని అందలం ఎక్కించండి అంటే ఎక్కించాలా. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితుల్లో మేమైతే లేవని చెప్పేసి జంగా కృష్ణమూర్తి అభిమానులుగా మేము కర్రాఖండిగా మా నిర్ణయాన్ని చెప్తున్నాం. లేదు, జంగా కృష్ణమూర్తి గారు వైసీపీ పార్టీకి ద్రోహం చేశారు అని అనుకుందాం. ఆయనను వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళే వైసీపీ పార్టీకి న్యాయం చేశారు అని అనుకుందాం. జంగా కృష్ణమూర్తి గారు వైసీపీకి అన్యాయం చేశారు. ఈ వ్యక్తులు వైసీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డప్పుడు మీకు దమ్ముంటే, వైసీపీలో పనిచేస్తున్నటువంటి యాదవ్ సోదరులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు దమ్ముంటే మీరు వైసీపీ పార్టీ కోసం కష్టపడుతున్నారు కదా. కృష్ణమూర్తి గారు అంటే పాపం వైసీపీ పార్టీకి ద్రోహం చేశారు. మీరు నిజాయితీ పరులు, మీరు కష్టపడుతున్నారు కదా, మీరు అడగండి ఎమ్మెల్సీ పదవి, మండలి విప్ పదవి మీలో ఒకరికి ఇమ్మనండి. ఇదే గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులో ఎవరో ఒకరికి ఇదే పదవులు ఇమ్మనండి. అప్పుడు మేము వైసీపీ పార్టీని, ఎస్ కృష్ణమూర్తి గారు తప్పు చేశారు, వైసీపీ తప్పు చేయలేదు, ఖచ్చితంగా ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయన బయటికి పంపించారు, మరొక బీసీ నాయకుడికి ఇదిగో ఎమ్మెల్సీ ఇచ్చారు, మండలి ఇప్పించారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటూ మీ వెంట నడుస్తాం. ఆ పని చేసే దమ్ము వైసీపీకి ఉందా? అది అడిగే దమ్ము ఎవరైతే కృష్ణమూర్తి గారిని వెన్నుపోటు పొడిచి ఈ రోజున ఈ పార్టీలో కొనసాగుతున్నారో వారికి ఉందా అని చెప్పేసి నేను నా వీడియో ముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఆయన, ప్రతి కుటుంబంలో సభ్యుడిగా భావించే కృష్ణమూర్తి గారిని అగౌరవపరిచినటువంటి వ్యక్తులు మీరు వెంటేసుకొని తిరుగుతున్నారు. వారి రాజకీయాల అవసరాల కోసం మిమ్మల్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. ఒక్కసారి గమనించండి, వారి అవసరాల కోసం మిమ్మల్ని బలి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నది మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నియోజకవర్గానికి రారు. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని కూడా బలి చేసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు, కృష్ణమూర్తి గారు మోసం చేశారు అని మీరు భావిస్తే ఆయన చేసినటువంటి మోసం ఏంటి అని చెప్పేసి మీరు ప్రతిరోజు ప్రచారానికి తిరుగుతుంటారు కదా, మీ పక్కనే కూర్చుంటున్నారు కదా, మిమ్మల్ని తీసుకొచ్చుకుంటున్నారు కదా, వారిని ఒకసారి మీ చెవులో చెప్పమనండి. ఆయన చేసిన అన్యాయం ఏంటి పార్టీకి, ఆయన చేసిన మోసం ఏంటని చెప్పేసి కనీసం మాకు చెప్పకపోయినా పర్లేదు, మీకన్నా మీ చెవులో చెప్పమని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 12 సంవత్సరాల పాటు గురజాల నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తినే ఈ రోజున రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించే కుట్ర చేసినటువంటి వీళ్ళు రేపు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే తను ఢిల్లీలో ఉంటారో తెలీదు, నెల్లూరులో ఉంటారో తెలీదు, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఎవరు లేదు. అనివార్య కారణాల వల్ల తను ఓడిపోతే, తాను నెల్లూరు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీ సామాజిక వర్గాలు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి బయటకు వచ్చినట్టు తిరిగినటువంటి మీ అందరికీ భరోసా ఎవరు, మీ అందరికీ రాజకీయ జీవితానికి గ్యారంటీ ఎవరు అనేది కూడా మీరు తెలుసుకొని ఆ నిర్ణయం తీసుకొని రాజకీయంగా అడుగులేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈ గురజాల నియోజకవర్గంలో జంగా గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, తన వెంటే మేము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా ఆయన వెంట నడుస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, నా వీడియోలో కానీ తప్పులు ఉంటే నన్ను క్షమించండి. వీడియో కానీ కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.